శృతి హాసన్ ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ పై ఒపీనియన్ షేర్ చేసుకుంది. మద్యపానంపై స్పందిస్తూ ఒకప్పుడు అలవాటు ఉండేది, కానీ 8 ఏళ్లుగా డ్రింకింగ్ కు నేను దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. జీరో రిగ్రెట్, జీరో హ్యాంగ్ ఓవర్ తో హుందాగా ఉన్నానంటోంది. తనకు ఎప్పుడు డ్రగ్స్ జోలికే వెళ్లలేదంటోంది. స్మోకింగ్ వరస్ట్ అంటూ కామెంట్లు చేసింది. ఎప్పుడు పార్టీలకు వెళ్లడం వల్ల మద్యం తాగాల్సి వచ్చిందని, ఈ అలవాటు తీవ్రం అవుతుందని గమనించి అలాంటి ఫ్రెండ్స్ కు కూడా నేను దూరంగా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. తాను హ్యాపీగా ఉన్నానని, మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు తాగకూడదని కూడా డిసైడ్ చేసుకున్నట్లు ఆయన చెప్పింది. ఇంకా తాను హుందాతనంగా ఉన్నానని, అదేవిధంగా మద్యం అలవాటు గురించి చెప్పి తనను అవమానించడానికి ప్రయత్నించిన ఆ ప్రయత్నాలు అన్నీ ఫలించలేదని చెప్పింది. ప్రస్తుతం దేవుడి దయతో తన జీవనం బాగుందన్నారు. ప్రతిసారి తనకు ఎంత ప్రతికూలత వచ్చినా ఇబ్బంది లేదన్నారు. ఓకే బాయ్, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఆమె ట్వీట్ చేశారు. శృతి హాసన్ హీరోయిన్ గా మాత్రమే కాదు, సింగర్గా, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంది. శృతి హాసన్ ఇటీవల విడుదలైన నాని హాయ్ నాన్న సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. అలాగే డిసెంబర్ 22న విడుదలవుతున్న ప్రభాస్ సలార్ సినిమాలో కూడా నటించింది. అంతేకాదు, అడవిశేష్ శృతి హాసన్ నటిస్తున్న సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక కొత్త పోస్టర్లో వచ్చేసింది. ఈ పోస్టర్లో శృతి హాసన్ ఉండగా ఆమె కోపంగా ఉండడాన్ని అతడి ఫైర్ కారణం అంటూ పోస్టర్ను క్యాప్షన్ ఇచ్చారు. #Shruti అనే ట్యాగ్ ఇచ్చారు. ఈ ట్యాగ్ తోనే అనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఓ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ కాగా షానియల్ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.